ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. ఒకరినొకరు బలహీనపరుచుకునే వ్యూహానికి పదును పెట్టాయి. కీలక నేతల మనోధైర్యాన్ని దెబ్బతీసేందుకు వారి బంధుగణాన్ని పార్టీలో చేర్చుకునే ఎత్తుగడను ఇరు పార్టీలు అనుసరిస్తున్నాయి. దీంతో కుటుంబంలోనే రాజకీయ కుంపట్లు రాజుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యర్థి పార్టీని బలహీనపరిచేందుకు రకరకాల స్ట్రాటజీలకు పదును పెడుతున్నాయి పార్టీలు. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను ఇరు పార్టీలు చేరదీస్తున్నాయి. టికెట్ హామీతో వలసల్ని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నాయి. ఇది చాలా కాలంగా జరుగుతున్నప్పటికీ దీన్ని ఇప్పుడు ఇరు పార్టీలు పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. అందులో భాగంగా ప్రత్యర్థి పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలను మానసికంగా కుంగదీసేందుకు వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులను చేర్చుకునే ఎత్తుగడను రెండు పార్టీలు అనుసరిస్తున్నాయి. సీనియర్ల నియోజకవర్గాల్లో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇది చక్కగా పనికొస్తుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. అందుకే వాయువేగంతో ప్రత్యర్థి పార్టీల నేతల బంధుగణాన్ని పార్టీలో చేర్చుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సడ్డకుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీలో చేర్చుకుంది వైసీపీ. దగ్గుబాటికి బాబుకు ఎంతో కాలంగా వైరం ఉన్నప్పటికీ రాజకీయంగా ఎప్పుడూ పరస్పర విమర్శలు చేసుకోలేదు. కానీ ఇప్పుడు దగ్గుబాటిని చేర్చుకోవడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబంలో చీలిక తెచ్చి బాబును చికాకు పరచాలన్నది వైసీపీ వ్యూహం. అందుకే దగ్గుబాటి హితేష్కు పరుచూరు టికెట్ ఇచ్చి మరీ చేర్చుకుంది. దీనికి తోడు నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ రామకోట సుబ్బారెడ్డిని పార్టీలో చేర్చుకుంది వైసీపీ. జగన్ పై విమర్శలకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అస్త్రంగా ప్రయోగిస్తోంది టీడీపీ. అందుకే సోమిరెడ్డి నోరు మూయించేందుకు ఆయన బావ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంది. సోమిరెడ్డి కుటుంబంలో ఇది రాజకీయ అశాంతికి కారణమై సోమిరెడ్డి సైలెంట్ అవుతారని వైసీపీ వ్యూహంగా కనబడుతోంది. ఇక జగన్ పై ఒంటికాలు మీద లేచే వర్ల రామయ్యకు గట్టి షాక్ ఇచ్చేందుకు ఆయన సోదరుడైన వర్ల రత్నాన్ని పార్టీలో చేర్చుకుంది వైసీపీ. ఇది నిజంగా వర్ల రామయ్యకు మింగుడు పడని అంశమే. సొంత సోదరుణ్ణి ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లకుండా నిరోధించలేని వర్ల రామయ్య పరపతి ప్రజల్లో తగ్గడం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ను వీడుతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కోట్లను చేర్చుకుంటే కర్నూలు జిల్లాను క్లీన్ స్వీప్ చేయొచ్చని వైసీపీ భావన. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలని నిర్ణయించుకుంది. అయితే కోట్ల వర్గీయుల ఓట్లను చీల్చేందుకు సూర్యప్రకాష్ రెడ్డి సోదరుణ్ణి పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ మంతనాలు సాగిస్తోంది. కోట్ల టీడీపీలో చేరే సమయానికి ఆయన సోదరుడికి పార్టీ కండువా కప్పేందుకు మమ్ముర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. ఇలా కుటుంబాల్లో రాజకీయ అశాంతి రేగేలా కీలక నేతల బంధువులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ప్రత్యర్థి పార్టీని చావు దెబ్బ తీయాలని అటు టీడీపీ, ఇటు వైసీపీ తెగ ప్రయత్నిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరగడం ఖాయం. ఇది ఇవాల్టి ఎలక్షన్ 2019. నమస్తే.